అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క 7 నిబంధనల్లో 6వది ఇఖ్లాస్. ఇఖ్లాస్ ఈ కలిమ లా ఇలాహా ఇల్లల్లాహ్ పఠించడంలో, దీన్ని విశ్వసించడంలో, ఆచరించడంలో. ఇఖ్లాస్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్కు సంబంధించిన ఏ విషయం పాటిస్తామో వాటిలో ఏ రవ్వంత కూడా చూపుగోలుతనం, ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ఎవరి ద్వారానైనా ఏదైనా దానికి ఫలితం పొందాలి అని, లేదా మనం ఎవరైనా ఒక వర్గానికి అంకితమై వారి యొక్క అభీష్టానికి ఏదైనా పని చేయడం, ఇలాంటివన్నీ వదులుకొని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత, అల్లాహ్ యొక్క సంతృష్టి, పరలోక ప్రతిఫలాపేక్ష, ఇలాంటి సదుద్దేశాలు మాత్రమే ఉండాలి. మరియు ఇఖ్లాస్కు భిన్నంగా చూపుగోలుతనం, ప్రదర్శనా బుద్ధి, ఇంకా వేరే ఏ చెడు గుణాలు చెప్పబడ్డాయో వాటిలో ఏ ఒక్కటి కూడా మనలో ఉండకూడదు. అనేక సందర్భాల్లో అల్లాహ్ తాలా ఖురాన్లో మనకు ఇదే ఆదేశం ఇచ్చాడు. సూరత్ జుమర్లో గనక మీరు గమనిస్తే అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్ అని అల్లాహ్ చెప్పాడు. మీరు మీ ధర్మాన్ని అల్లాహ్కే ఖాలిస్, ఇఖ్లాస్, లిల్లాహియత్, అల్లాహ్ కొరకే అంకితం చేసి ఉండడం తప్పనిసరి విషయం. అలాగే సూరత్ అల్ బయ్యిన ఆయత్ నంబర్ 5లో కూడా అల్లాహ్ ఇదే ఆదేశం ఇచ్చాడు. ఇక సహీ బుఖారీలోని హదీత్ నంబర్ 425 మీరు గమనిస్తే ఎంత గొప్ప శుభవార్త ప్రవక్త ఇచ్చారో చూడండి. ఫఇన్నల్లాహ ఖద్ హర్రమ అలన్నార్. అల్లాహు తఆలా నరకాగ్నిపై అతన్ని నిషేధించాడు. అంటే అతడు నరకంలో ప్రవేశించడు. ఎవరు? మన్ ఖాల లా ఇలాహా ఇల్లల్లాహ్. ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ పలుకుతాడో. ఎలా పలుకుతాడు? యబ్తగీ బిదాలిక వజ్హల్లాహ్. కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత మాత్రమే కోరుతున్నాడు. కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత మాత్రమే కోరుతున్నాడు. అలాంటి వ్యక్తి నరకంలో ప్రవేశించాడు. అందుకొరకు మనం మన మాటల్లో, ఆచరణల్లో లా ఇలాహా ఇల్లల్లాహ్ను విశ్వసించడంలో ఇఖ్లాస్, అల్లాహ్ యొక్క ప్రసన్నత, సంతృష్టి అనేది తప్పనిసరిగా పాటించాలి. ప్రదర్శన బుద్ధి, రియాకారి నుండి దూరం ఉండాలి. ఇక లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క 7వ నిబంధన మహబ్బత్, ప్రేమ. అల్లాహు అక్బర్. ప్రేమ అంటే ఏమిటి? ఇక్కడ ఈ గొప్ప సద్వచనం యొక్క ప్రేమ, దీని యొక్క ఏ బాధ్యతలు మనపై వచ్చి పడతాయో వాటన్నిటి పట్ల ప్రేమ. అల్లాహ్ యొక్క ప్రేమ, అల్లాహ్ యొక్క ప్రవక్త యొక్క ప్రేమ, మరియు వీరిద్దరి ప్రేమ మనం ఎవరెవరిని ప్రేమిస్తామో వాటన్నిటిపై, వారందరి ప్రేమలపై ఉండడం. ప్రవక్త మరియు అల్లాహ్ యొక్క ప్రేమకు అందరి ప్రేమల కంటే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం తప్పనిసరి. అలాగే ఈ ప్రేమ యొక్క మూల బాధ్యత మనపై ఏదైతే వచ్చి పడుతుందో అదేమిటంటే మనం అల్లాహ్ యొక్క ఆరాధన సంపూర్ణ ప్రేమతో, అల్లాహ్ యొక్క కరుణ ఆశతో, అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపడుతూ చేయాలి. ఇంకా అల్లాహ్ ప్రేమించే ప్రతి దానిని మనము ప్రేమించాలి. అల్లాహ్ మనుషుల్లో ప్రవక్తలను, సిద్దీకీన్, షుహదా, సాలిహీన్లను ప్రేమిస్తాడు. వారిని మనం కూడా ప్రేమించాలి. అల్లాహు తాలా స్థలాల్లో మక్కా, మదీనా, మస్జిదులు ఇలాంటి వాటిని ఏదైతే ప్రేమిస్తాడో వాటిని మనం కూడా ప్రేమించాలి. అలాగే సమయాల్లో మరియు కాలాల్లో రమదాన్, జిల్హిజ్జా యొక్క 10 రోజులు, మొదటి దశకం, ఇలాంటి వాటిని మనము ప్రేమించాలి. ఇంకా పనుల్లో నమాజ్, జకాత్, ఉపవాసం, హజ్, నోటితో మనం జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణ చేయడం, ఖురాన్ పారాయణం చేయడం, ఇలాంటి వాటినన్నిటినీ ప్రేమించాలి, ఆచరించాలి.
సంక్షిప్తంగా ఒక్క మాటలు చెప్పాలంటే, అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క ప్రేమ అధికంగా ఉండి అల్లా ప్రేమించే వాటికి మన ప్రేమ కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, అల్లా ఏ విషయాలను, ఏ మనుషులను, ఏ పనులను అసహ్యించుకుంటాడో వారందరినీ, వాటన్నిటినీ కూడా అసహ్యించుకోవడం తప్పనిసరి. అల్లా కుఫ్రును, అవిశ్వాసాన్ని అసహ్యించుకుంటాడు, పాపాన్ని అసహ్యించుకుంటాడు. మనం కూడా అసహ్యించుకోవాలి. ఇంకా ఈ అంశానికి సంబంధించి అంటే ప్రేమ, సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 54 చూడండి. అల్లాహు తాలా ఏ దాసులనైతే ప్రేమిస్తాడో, అల్లా ఎవరినైతే ప్రేమిస్తాడో వారి యొక్క కొన్ని గుణాలు తెలిపాడు. వాటిలో మొట్టమొదటి గుణం ఏమిటి? యుహిబ్బుహుం వ యుహిబ్బూనహు. అల్లా వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాను ప్రేమిస్తారు. విశ్వాసుల యొక్క ప్రేమ అల్లాహ్ పట్ల చాలా గాఢంగా ఉండాలి, ప్రగాఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. మరియు అల్లాహ్ ప్రేమించే వాటికి ప్రాధాన్యతనివ్వాలి, అల్లాహ్ అసహ్యించుకునే వాటిని అసహ్యించుకోవాలి. ఈ 7 నిబంధనలు తప్పకుండా పాటించాలి. అప్పుడే మనం నిజమైన ముస్లింలము అవుతాము. ఇక ముహమ్మదు రసూలుల్లా గురించి, విశ్వాసం, ఈమాన్ యొక్క అర్కాన్, 6 మూల సూత్రాలు ఉన్నాయి కదా ఈమాన్, అవన్నీ కూడా ఇన్షాల్లా నెక్స్ట్ పాఠాల్లో తెలుసుకుంటారు. తప్పకుండా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ను ఆన్ చేసి ప్రతి కొత్త వీడియో పొందుతూ ధర్మ జ్ఞానం నేర్చుకోండి. అల్లాహకు ఇంకా దగ్గరగా అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.